మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కి చుక్కెదురైంది. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద బాల్క సుమన్ ను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు బాల్క సుమన్ ప్రయత్నించారు. అయితే ఆయన కారును కలెక్టరేట్ గేటు వద్దనే పోలీసులు నిలిపేశారు. అభ్యర్థితో పాటు 4 వ్యక్తులు 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తామన్నారు. దీంతో పోలీసులు బాల్క సుమన్ ను వెనక్కి పంపించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పెద్దపల్లి కలెక్టరేట్ బయటే పోలీసులు ఆయన వాహనాన్ని ఆపేశారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పెద్దపల్లి కలెక్టర్ వద్దకు రావడం జరిగింది. రిటర్నింగ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు తన వాహనాన్ని తీసుకుని ముందుకు సాగుతుండగా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎంసీసీ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది, వెనక్కి వెళ్లిపోవాలని చెప్పి బాల్క సుమన్ చెప్పడంతో ఒకసారి బాల్క సుమన్ కూడా పోలీసుల తీరుపైన అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తున్న క్రమంలో తనను లోపలి వెళ్లకుండా అడ్డుకోవడం పట్ల ఇటు బాల్క సుమన్ సంబంధించిన అనుచరులు కూడా కొంత పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున బాల్క సుమన్ వాహనం వద్దకు రావడం జరిగింది. తనను లోపలి పంపించాలి, అనుమతించాలి, తమ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారని చెప్పి పోలీసులకు చెప్పినప్పటికీ కూడా ఎంసీసీ కోడ్ కింద అభ్యర్థితో పాటు 4 మాత్రమే లోనికి అనుమతిస్తాము. ఇప్పటికే మొత్తం 5 అభ్యర్థి 5 మంది లోపలి వెళ్ళడం జరిగింది. 3 వాహనాలు కూడా లోనికి అనుమతించాం, మరొక వాహనాన్ని కానీ మిమ్మల్ని కానీ అనుమతించామని చెప్పి ఇటు పోలీసులు చెప్పడంతో బాల్క సుమన్ దాదాపు 10 నిమిషాల పాటు తన వాహనంలోనే గేటు ముందు వేచి చూశాడు. ఆ తర్వాత పోలీసులుగా లోపలి పంపించే సందర్భంలో ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో కేంద్ర బలగాలు కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడ నుంచి బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా అక్కడ నుంచి పంపివేయారు. పోలీసుల తీరుపైన మాత్రం బాల్క సుమన్ అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా కూడా తనను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు, తమ పైన అధికార పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి బాల్క సుమన్ తన మీడియాతో మాట్లాడిన సందర్భంలో వెల్లడించారు. మీడియా మిత్రులు కూడా కొంతమంది బాల్క సుమన్ స్పందించిన తీరుపైన ఎలా స్పందిస్తారని అడిగిన సందర్భంలో బాల్క సుమన్ కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. కావాలని తన లోనికి అనుమతించడం లేదని చెప్పి బాల్క సుమన్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. బాల్క సుమన్ లోనికి అనుమతించడం పట్ల ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.